రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన సంస్కృతిలో గోవులకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాలు రూపొందించాలన్నారు. జూబ్లీహిల్స్లో నివాసంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గో సంరక్షణ విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీ వేశారు ముఖ్యమంత్రి. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై పోరు తీవ్రం చేసింది రాష్ట్ర సర్కార్. ఓవైపు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది సర్కార్. గోదావరి బనకచెర్ల లింక్ను అడ్డుకోవడంపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సెక్రటేరియట్లో చర్చించనున్నారు సీఎం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమావేశానికి ఆహ్వానించామని, వారి విలువైన సూచనలు కోరుతున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్లకు చెందిన ఎంపీలకు లేఖలు రాయడంతో పాటు ఫోన్లు చేశామని చెప్పారు. ట్రిబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తాను లేఖలు రాశామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశామన్నారు. ఏపీ సర్కార్ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్నారు ఉత్తమ్. కేంద్ర జల సంఘం ఉన్న ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరామన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 1,25,000 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రమాదకరంగా కట్టినట్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు బట్టి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూపాలపల్లి జిల్లాకు చుక్క నీరు ఇవ్వని గత పాలకులకు గోదావరి నదీ జలాలపై మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రులు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న జూబ్లీహిల్స్ పీఎస్లో సాక్ష్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ దంపతులు మంత్రి వివేక్ దంపతులను పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. మంత్రి వివేక్ దంపతులతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు ఇవాళ సెక్రటేరియట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు వివేక్ వెంకటస్వామి. స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతమంది కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపామని, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఉపాధి హామీ స్కీమ్ కింద ఇప్పటికే 18,000 కోట్ల పనులను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది ప్రతి మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,440 గ్రామ పంచాయతీ భవనాలను, 1,440 అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై రివ్యూ చేశారు సీతక్క. హం పద్ధతిలో గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. 15 రోజుల్లోనే రోడ్ల పనులకు టెండర్లు పిలవాలన్నారు మంత్రి. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్తో ప్రతి గ్రామంలో భూముల సమస్యలున్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భూభారతి చట్టంతో భూముల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పలువురు కలెక్టర్లు సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి. వచ్చే 2 నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమని చెప్పారు పొంగులేటి. 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి ప్రణాళికతో పాటు ఏపీ ఎకనామీ, జీఎస్డీపీ ప్రొజెక్షన్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేషన్పై సమీక్ష చేశారు సీఎం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయి తలసరి ఆదాయం 8.7%గా ఉంటే ఏపీ 11.89% నమోదు చేసిందని అధికారులు తెలిపారు.
15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు సీఎం బాబు. కెనడాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఇవాళ జరిగే 51వ G7 సమ్మిట్ కు అటెండ్ కానున్నారు. G7లో ప్రస్తుతం భారత్కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది G7 సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.